మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జీవితంలో శ్రీరామ రామ రమే రామే మనోరమి ఎందుకు మహర్షులు మనకి మంత్రాలు ఇచ్చారు? ఒక రామ మంత్రమే కదా, గాయత్రి. పుణ్యం వస్తుంది, రాముడు నీకు సిద్ధిస్తుంది మంత్రం అనే మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే తెలియని ఎక్సర్సైజ్. ఇవి నేను గమనించింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మీ సమస్యలు ప్రారంభమవుతాయి. పాలవాడు ఇంకా రాలేదు, పేపర్ ఇంకా తెచ్చేయలేదు. ఇన్ని ఒత్తిడిలో మీ ఆహారం సరిపోదు. మీరు ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఆలోచించినా క్యాలరీస్ బర్న్ అవుతాయా? విపరీతంగా మదన పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి. దేహానికి వ్యాయామం కావాలండి, బుద్ధికి మేధస్సు కావాలి, హృదయానికి ఆహ్లాదం కావాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పండి సార్. లివర్ అనేది నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18 గంటలు తనకు రెస్ట్ ఇస్తే, విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిపుష్టం అవుతుంది. ఒక మనిషికే తత్వం అనేటువంటి ఆలోచన పెట్టాడు, ఇంకే జీవికి లేదు. డబ్బు పాత్ర కూడా ఉంది కదా సార్. అది తగినంత లేకపోతే బాధ, తగిన దానికన్నా మించి ఉంటే మరింత బాధ, క్షోభ. ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక ఆఫీసరు నాకు ఆ క్లియర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లంచం అడిగాడు. నేను ఇవ్వలేదు. చించేశాడు నా కళ్ళ ముందే ఇచ్చిన పర్మిషన్ని. నేను వ్యవసాయం చేయడం అనేది ఆ కష్టం చేయడానికి ఇష్టపడక నేను ఉద్యోగం చేసుకుంటాను, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు చేస్తున్నారు ఉద్యోగం? జీతం వస్తుంది. జీతం ఎందుకు? ఆహారం కొనుక్కోవడానికి. ప్రకృతికి మనిషికి, ప్రకృతికి ఆరోగ్యానికి లింక్ ఏమైనా ఉందా? చాలా సైన్స్, అనుమానం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమిలోంచి వస్తుంటుందండి. మీరు బేర్ ఫుట్తో నడిస్తే మన కాళ్ళు ఈ చెప్పులు లేకుండా ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మీకు వస్తుంది. అందుకని భూమాతను ప్రార్థించేటప్పుడు నాకు తుష్టిని పుష్టిని ప్రసాదించు భూమాత, నేను నీ బిడ్డని. సిటీ వదిలిపెట్టి దూరం రావడానికి ఎందుకు? సూర్యోదయాన్ని చూడగలను, సూర్యాస్తమాన్ని చూడగలను. అందుకే ఇంత దూరం వచ్చాను. మెంటల్ హెల్త్ని మెయింటైన్ చేస్తున్నట్టేనా? ఎవరికైనా తప్పలేదు ఆవేశం, ఉద్వేగం. ప్రతి వృక్షంలోనూ నమస్కారం. మనతో పాటు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు శాంత బయోటెక్నిక్స్ అధినేతగా ప్రపంచ ప్రసిద్ధులు. దీనికి మించి తన ఆరోగ్యాన్ని మలుచుకోవటంలో, శారీరకమైన ఆరోగ్యాన్ని, మానసికమైన ఆరోగ్యాన్ని, సామాజికమైన ఆరోగ్యాన్ని మలుచుకోవటంలో నిరంతరం వారు దానికి అంకితమై ఆ జీవనశైలిని అలవాటు చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వారి ద్వారా మంచి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. మీరు స్లిమ్ అయ్యారు, ఏంటి పాటిస్తున్నారు ఇంత తగ్గటానికి కారణం? చాలామంది తగ్గటం కోసం నానా బాధలు పడుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నేను ఉద్దేశపూర్వకంగా అయితే తగ్గలేదు. నేను హెవీ వెయిట్ కాదు, కానీ వయసు వస్తుంది కదా, 77. బహుశా వయసు తగ్గట్టుగానే శరీరం కుంచుకుపోతుంది. ఈ జబ్బు లక్షణం కాదు, సహజ ధర్మం. శరీరం అంటేనే దాని డెఫినేషను శిథిలం అయ్యేదే శరీరం. ఆత్మకు శిథిలం లేదు, కానీ శరీరానికి శిథిలం అవుతుంది. వయోధర్మం ఉంటుంది. కాబట్టి సహజంగా తగ్గుతున్నానేమో. ఫుడ్ నుంచి మెడిసిన్ అంటారు కదా, ఈ మాట బాగా ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్నది. మీరు కూడా మీ ఆహార నియమాలు కూడా మీరు పాటిస్తుంటారు, కఠినంగా కూడా ఉంటారు ఆ విషయంలో. అదంతా ఆరోగ్యం కోసమే కదా, తద్వారా ఆనందం ఆరోగ్యం కోసమే కదా. కఠినం అనే మాట సరైనది కాదేమో. సరళంగానే ఉంటాను, కానీ ఇష్టమైన పదార్థాలని తీసుకుంటాను. ఆ ఇష్టం ఆరోగ్యమైన పదార్థాల మీద ఇష్టపడతాను. దీంట్లో ఆరోగ్యం ఉందని తెలిసినాక, అది మన హితం చేస్తుంది అనుకున్నాక, హితమైన పదార్థమే కొంచెం రుచిగా చేయించుకొని తింటాను. అహితమైనటువంటి వాటికి దూరంగా ఉంటాను. అంతకన్నా ఏమి లేదు, నియమాలు ఏమి లేదు. నియమం అంటే ఏంటంటే ఒకటే, బయట భోజనం చేయొద్దు అని. ఎందుకు అని అంటే, బయట భోజనం అంటే ఏమిటి? ఎవరో మీ ఇంటికి పిలిస్తే వచ్చి హాయిగా భోజనం చేస్తాను. మీరెక్కడో పెద్ద పార్టీ ఇస్తారు, లేదా నేనే పెద్ద పార్టీ ఇస్తాను. అది ఇంట్లో వండరు, బయట ఏ క్యాటరర్కో ఇస్తాం. క్యాటరర్స్ వాళ్ళు మంచివాళ్లే కాదన్ను, అంతమందికో భోజనం తయారు చేసి పెడుతున్నారు. ఆ మాస్ స్కేల్లో శుభ్రతకి ప్రమాదం. ముఖ్యంగా నూనెని 1-4 సార్లుగా వాడితే దాని DNA మారిపోతుంది, దాని స్వరూప స్వభావాలు మారిపోతాయి. అది హాని చేస్తుంది బాడీకి. అందుకే ఈ పెళ్ళిళ్ళలో, అనేక ఉత్సవాల్లో, వాటిల్లో మాస్కేలో తయారు చేసే భోజనాలు నేను ఎప్పుడు చేయను. వాళ్ళు నొచ్చుకుంటారనుకున్నప్పుడు ఏదో నామమాత్ర వశిష్టంగా ఒక పండు లేకపోతే ఒక స్వీటో తినేసి వచ్చేస్తాను. మీ దగ్గరికి వచ్చి తిన్నాను అని చెప్పి అనిపించుకొని వస్తాను. ఎక్కడ భోంచేయను. మనిషి యొక్క ఆరోగ్యంలో ఆహారం పాత్ర ఉంది కదా, అదే ముఖ్యం. యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు రీడ్, యు ఆర్ విత్ హూమ్ యు ఆర్. శరీరంలో వచ్చే మార్పులని మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటాయండి. దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే సాత్విక ఆహారం తీసుకోమంటారు సత్వగుణం ఉండాలంటే. క్షత్రియులు వాళ్ళకి దేహపుష్టి కావాలి, ఆ ధీరోదాత్త లక్షణం కావాలి. వాళ్ళకి రజోగుణం ఉన్నట్టు ఆహారం తీసుకుంటారు.
నియమం అట్లాగే ఉంది. బ్రాహ్మలు వేదం చదువుకోవాలి, ధారణ చేయాలి, ధారణ శక్తి పెరగాలంటే దానికి తగ్గ ఆహారం వాళ్ళు సూచించారు. ఎక్కువగా మాంసకృత్తులు ఉన్నటువంటి పప్పు ధాన్యాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ సూచించారు. అందువల్ల ఎవరెవరికి ఏ మనోప్రవృత్తి కావాలో ఆ రకమైన ఆహారాన్ని మనం వేదాల్లో ఉన్నాయి. మన ఆరోగ్యానికి కూడా వాగ్భటుడు ఎంతో రాశారు. వాటిలంతా సూత్రీకరించారు ఎవరికి ఏ ఆహారం మంచిది. మీ లైఫ్ స్టైల్ అంటున్నారు కదా, అందులో ఆహారం పాత్ర ఎలా ఉంటుంది సార్? ప్రముఖంగా ఉంటుంది. నిద్రాహార మైథునాలు 3 సహజ ధర్మాలు, వాటికి ఎప్పుడూ లోటు రాకూడదు. ఎవరైనా మంచి ఆహారం తీసుకొని సరిపోతుంది అనుకొని రాత్రులంతా పనిచేసి మిగతా విషయాలని వదిలేస్తే అది కూడా బ్యాలెన్స్ లేదు. సమతుల్యం ఉండాలి జీవితంలో. సమతుల్యత లేనటువంటి జీవితం అనారోగ్యానికి హేతు. మొట్టమొదట రోగం అనేది ఎలా ప్రవేశిస్తుందంటే బ్యాలెన్స్ లేకపోవడం, డిస్ప్రపోర్షనేట్గా ఉండడం. 2 గంటలు నిద్రపోయి 12 గంటలు పనిచేసి బోర్డు సంపద పోగేసి పేరు ప్రతిష్ట సంపాదించి ఆరోగ్యం ఉంటాడంటే ఉండలేడు. 8 గంటలు నిద్రపోవాలి, 2 గంటలు మీ శరీరం మీరు కృషి చేయాలి, నడకో వ్యాయామం ఏదో చేయాలి. మనసుకి ఆరోగ్యం కోసంగా ధ్యానం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది మతం పరంగా చెప్పట్లేదు, నామస్మరణకే పరిమితం అయితే అది మతం. దాంట్లో అర్థం పరమార్థం చేసుకుంటే ఆధ్యాత్మికం. మనకెన్నో మంత్రాలు మన మహర్షులు ద్రష్టలు ఇచ్చారు. రామ మంత్రం, శ్రీరామ రామ రమే రామే మనోరమి. అది కేవలం రాముడిని మెప్పించడానికి మాత్రమే అనుకోకండి. రాముడు మెచ్చుకుంటాడేమో, నేను కాదన్ను. పదే పదే మన నామస్మరణ ఎవరు చేస్తే మనకు తృప్తి కలుగుద్ది. కానీ దేవుడు వీటికి అతీతం. ఆయనకి ఎవరో పొగిడితే పొగిడించుకోవాలని ఉండదు. అది మన స్వభావం, మానవ స్వభావం. మరి ఎందుకు మహర్షులు మనకి ఈ మంత్రాలు ఇచ్చారు? ఒక రామ మంత్రమే కాదు, గాయత్రి, 24 అక్షరాల గాయత్రి. ఇవన్నీ మనం స్మరణ చేసినప్పుడు మనకు తెలియకుండానే వాటిని ఉచ్చరించినప్పుడు, ఆ అక్షరాలు పలికినప్పుడు మన నాలుక లోపల నోట్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని, పెదాలని, అంగిటని, పక్కలని అన్నిటినీ స్పృశిస్తుంది. అప్పుడు వాటి ద్వారా సంకేతాలు వెళ్తాయి 72,000 నాడులకి. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక్కో మంత్రం ఒక్కో రకమైనటువంటి విధంగా పనిచేస్తుంది. అందుకే నామస్మరణ పూరిక కలిగి, ఆ ఎరుక కలిగి పలికితే శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి పలకవలసిన పద్ధతిలో దాని గుణం చాలా ఉంటుంది, దాని ఉపయోగం చాలా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి మంత్రాలు పనిచేయవు అంటారు. మంత్రాలు పనిచేయవు ఏమిటి? స్పష్టత ఉండకపోతే, ఎక్కడ ఏ రకంగా ఆ నాలిక ప్రశ్నించాలో ఆ రకంగా ప్రశ్నించకపోతే దాని ప్రయోజనం వనకూడదు. పలకాలి కరెక్ట్గా. సైన్స్ ఉంది ఇక్కడ. కేవలం మనవాళ్ళు పుణ్యం వస్తుంది, రాముడు నువ్వు 1,00,000 సార్లు పలికితే నీకు సిద్ధిస్తుంది మంత్రం అనే మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, అన్నిసార్లు నువ్వు కానీ చేస్తే అది ఒక ఎక్సర్సైజ్, అది తెలియని ఎక్సర్సైజ్. దాని ఫలితం నీ శరీరం మీద ఉంది. నీకు ఆ తేజస్సు వస్తుంది, వర్చస్సు వస్తుంది. వీటి తాలూకు అనేక ఆరోగ్య లక్షణాలు వస్తాయి. ఇవన్నీ చెప్తే ఊరు చేరని రాముణ్ణి ప్లీజ్ చేయడానికో, గాయత్రి మాతని ప్రార్థన చేయడానికో అని చెప్పేశారు. అంతకుమించి ఏం లేదు. నేను అర్థం చేసుకున్నటువంటిది ఇది ఎక్కడ చదివింది కాదు, కానీ నాకు అనిపించింది మంత్రంలో ఈ ఉద్దేశం ఉంది అని. ఇప్పుడు మీరు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆ మంత్రం మీరు నామస్మరణ చేస్తారు. ఇవే కాదు, నాకు కొన్ని మంత్రాలు మా అమ్మ చెప్పినవన్నీ వేకుదామని చదువుకుంటాను. అవి శరీరం పైన, మనసు పైన ఎటువంటి ప్రభావితం చేస్తున్నాయి? ఎలా మీకు ఆనందాన్నో లేకపోతే ఒక ఆహ్లాదాన్నో ఒక శక్తినో ఇస్తుందని మీరు గమనిస్తున్నారా? నేను గమనిస్తున్నా. చూడండి, ఒకటి మనసుకు ఒక భరోసా. ఉదయం లేచి ఎవడి మీదో పగవో, ఎవడి మీదో కోపమో, ఎవడి మీదో కక్షో లేకుండా హాయిగా నామస్మరణ చేసుకున్నాను. భగవంతుడు ఉన్నాడని నమ్మాను, నేను ఒక మంచి పనే చేశాను, ఒక భావం వస్తుంది. ఇది బాహ్యంగా. అంతర్గతంగా నాకు తెలియకుండానే నేను చెప్పిన 72,000 నాడుల మీద ఈ ప్రభావం వచ్చి శరీరం చాలా తేలికవుతుంది. ఆ రోజుకి ఉత్సాహం వస్తుంది, ఆ రోజు శక్తి వస్తుంది, ఆ రోజు రాబోయే సమస్యకి ఎదుర్కోగలనటువంటి ధైర్యం వస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం కలుగుద్ది. ఇవి దాని ప్రయోజనాలు. ఒకటి, మానసికంగా నేను మంచి పని చేశాను తృప్తి. 2, మీకు తెలియకుండా శరీరంలో ఆ శక్తి, ఆ ఓజస్సు, తేజస్సు వస్తాయి. ఎదుర్కోగలను ఇవాళ ఈ సమస్యని, దీన్ని దాటగలం, ఈ సమస్య పరిష్కారం కనుక్కోగలను అన్నటువంటి ఒక ఉత్తేజం వస్తుంది. ఇవి నేను గమనించింది. మీ మైండ్ బాడీని మీరు చదువుతున్నారు, ఆ స్పృహతో ఉన్నారు మీరు. అదే యోగా. చిత్తవృత్తి నిరోధ యోగా. అది చిత్తం మనం వదిలేస్తే దాని ఇష్టం వచ్చేటట్టు పోతూ ఉంటుందండి, ఎటు కావాలంటే అటు వెళ్తుంది. అదొక కోతి.
ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకు దూకుతూ ఉంటుంది. దాన్ని నిరోధించటమే సమస్థితి యోగం. సమస్థితి అంటే ఏంటంటే మన శరీరం మనస్సు రెండు వేరు. ఆ రెండింటిని ఏకీకృతం చేయాలి. ఆ రెండింటిని ఏకీకృతం చేసినప్పుడు శక్తి మీకు ఇనుముడిస్తుంది. ఒక మంచి పర్పస్కి ఎక్కువ శక్తి కావాలి, చెడ్డ పని చేయడానికి ఎక్కువ శక్తే కావాలి. చూడండి, ఒక పగబట్టిన వాడు కేవలం వేరే ఆలోచించడు, ఒక్క లక్ష్యం మీదనే ఉంటాడు. రావణాసురుడు అదే ఉన్నాడు కదా, అదే రకంగా అర్జునుడు ఉన్నాడు. ఆ ఏకాగ్రత రావడానికే యోగ. ఆత్మలో ఉన్నటువంటి శక్తిని, శరీరంలో ఉన్న శక్తిని ఏకీకృతం చేసి దాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళి దాన్ని ఉపయోగిస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీ దైనందిన జీవితంలో మీరు యోగ సాధన చేస్తున్నారా? మీరు చేస్తున్నాం. అంటే ఏం చేస్తారు సార్ యోగ సాధన అంటే? అవి చాలా ఉన్నాయి, అన్నీ చేయలేము. మీరు చేస్తున్నవి యమ నియమ అష్టాంగ యోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నియమము, ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానం, ధారణ, సమాధి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేస్తున్నవి? నేను చేస్తున్నది ధ్యానం, ప్రాణాయామంలో 3 భస్త్రిక, కపాలభాతి, నాడీ శోధన, ఇవన్నీ కూడా ఏకాగ్రతకి బాగా పనికొస్తాయి. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఈ మిగతా కొన్ని ఉన్నాయి ఆసనాలు, వాటి వల్ల శరీరంలో సౌలభ్యం, శరీరంలో ఒక సటిలిటీ, సపుల్నెస్, మనిషికి ఒక రకమైనటువంటి సులువు వస్తుంది. ఏ వైపైనా వంగగలరు, అక్కడికంతా రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు కొన్ని అవయవాలు వాడకపోతే వాటిలో అట్రిషన్ వస్తుంది, అంటే అవి నిరుపయోగం, మా అవసరం వీడికి లేదు అనుకొని అవి కుంచుకుపోతాయి. నిద్రాహారం 5 నెలలు అన్నారు కదా, అవును, పంచేంద్రియాలను వాడాలి, అన్నీ వాడాలి. ఏది వాడకపోయినా అనారోగ్యమే. మన అవయవాలకి అందవలసిన ఆక్సిజన్ తగిన మోతాదులు అందకపోబట్టే, అక్కడ రక్త ప్రసరణ సరిగా లేకపోబట్టే అక్కడ నొప్పులు, అక్కడ రకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఏం చెప్పాలి, మనం అనుకున్నట్టుగా ఈ చెయ్యి వెనక్కిపోదు. ఎందుకంటే మీరు వాడలేదు దాన్ని. మీరు వేసేటువంటి భుజంగాసనంతో భుజాలు గట్టిపడతాయి, మీకు అక్కడ శక్తి వస్తుంది, వాటికంతా ఆ అవయవాలకంతా రక్త ప్రసరణ జరుగుద్ది, ఆక్సిజన్ వెళ్తుంది, అవి ఉపయోగంలోకి వస్తాయి. మీరు వాడకపోతే ఉపయోగంలో ఉండవు. మీరు ఏమేమి ఆసనాలు వేస్తుంటారు సార్ రోజు? ఒకప్పుడులాగా పద్మాసనం వేయలేదు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫేమర్ బోన్ మల్టిపుల్ ఫ్రాక్షన్ అయినప్పుడు లోపల రాడ్ పెట్టారు. దానికి నాకు కూర్చునే సౌలభ్యం లేదు. కానీ ఆసనం కాదు, కానీ నేను కుర్జీలో కూర్చొని అన్ని రకాల ఆసనాలు చేస్తాను. ఈవెన్ సూర్య నమస్కారాలు కూడా కుర్జీలో కూర్చొని చేయగలను, చేస్తాను. తర్వాత భుజంగాసన్, సర్వాంగాసన్ నాకు చాలా ముఖ్యం. సర్వాంగాసన్ వల్ల శిరస్సుకి రక్త ప్రసరణ బాగుంటుంది. సర్వాంగాసనం చాలా మంచి ఆసనంగా చెప్తారు కదా. అవును, సర్వాంగాసనం చాలా మంచి ఆసనం, భుజంగాసనం కూడా చాలా మంచిది. తర్వాత ఈ బ్రిడ్జ్ అంటాం, సేతుబంధాసనం, అది నడువుకి చాలా శక్తినిస్తుంది. వంగిపోరు, మనిషి ఇంత వయసులో కూడా నిటారుగానే ఉంటాం, లేకపోతే ఇలా వంగిపోతారు. అది చేస్తాను. వీటన్నిటికన్నా ముఖ్యంగా అన్ని ఆసనాల తర్వాత ప్రశాంతంగా, దాని శవాసనం అనే మాట కరెక్ట్గా, యోగ నిద్ర, అది కనీసం 5-6 నిమిషాల సేపు అలా ప్రశాంతంగా ఉండడమే చాలా ముఖ్యం. దానివల్ల ప్రశాంతత వచ్చేస్తుంది. ప్రశాంతత అనేది మొట్టమొదటి పునాది ధ్యానానికి. ఆ తర్వాత ధ్యానం చేసుకో. అది మీరు చేస్తుంటారా? చేస్తాను. ప్రతి దాని మీద దృష్టి సారిస్తాను. అంటే ఇట్ట చూడడం కాదు, మనసు స్కాన్ చేస్తుంది, ఆటోమేటిక్ స్కాన్, అన్ని దగ్గర ప్రశ్నించుతూ పోతుంది. అంతా హాయిగా రిలాక్స్ అయిపోయింది, ఎక్కడ బిగుసుకోవడం అనేది ఉండదు. ఇలాంటి ప్రశాంత స్థితికి 5-6 నిమిషాలు పడుతుంది. 1 నిమిషం పడుకొని అయిపోయింది అని లేచిపోవడం కాదు. 5-6 నిమిషాలు కన్నా ఎక్కువ ఉంటే నిద్రలోకి జారిపోతాడు, అది మంచిది కాదు. యోగ నిద్ర అనేది సటిల్గా ఒక పాయింట్ వరకు వచ్చి స్పృహలో ఉండి రిలాక్స్ కావడం. ఆ తర్వాత ధ్యానానికి కూర్చుంటే ధ్యానం చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అది లేకుండా మీరు ధ్యానంలో కూర్చుంటే చిత్తవృత్తి నిరోధకం ఉండదు, అది అట్టట్లు తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రశాంతత నుంచి నెక్స్ట్ స్టెప్పే ధ్యానం. పతంజలి యొక్క అష్టాంగ సూత్రాలు 8 సూత్రాల్లో కూడా యమము, నియమము, ఆసనము, ఇలాగ మొత్తం లిస్ట్ ఉంది కదా. లాస్ట్ సమాధి స్థితి. ఈ ఆర్డర్ని మీరు ఫాలో అవుతారా? నేను సమాధి దాకా రాలేదండి, కేవలం ప్రస్తుతానికి ధ్యానం వరకే ఆగిపోయారు. మరి యోగాని సైన్స్ అనాలా? డెఫినెట్లీ సైన్స్. WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అందరూ సైంటిస్టులే, బ్యూరోక్రాట్స్ ఉండరు అక్కడ. అవును, బ్యూరోక్రాట్స్ అంటే ఏదో ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, ఇది అది కాదు. వీళ్ళు సైంటిస్టులు, ప్రాక్టీషనర్స్. వాళ్ళు ఒక యాప్ డెవలప్ చేశారు, యోగా అని, WHO యోగా. వాళ్ళ అధ్యయనంలో తేలింది ఏంటంటే, ఈ కెమికల్ మందుల కన్నా
డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ కన్నా శరీరాన్ని ఒక స్థితిలో మంచి స్థితిలో పెట్టుకోవడానికి యోగా చాలా అవసరం. యోగా చేయండి. దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళు, అంతేగా అర్థం. ఎస్, ఇప్పుడు అసలు కోర్సులో పెట్టమన్నారు, అలోపతి కోర్సులో. అది మన ఆయుర్వేదంలో ఎప్పుడో ఉంది. ఇవాళ వాళ్ళు తిరిగి మన దగ్గరికే వస్తున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వాడు చెప్తే గానీ మనం గమనించట్లేదు. WHO యోగా యాప్ అని మాట్లాడతామే కానీ మన వేదాల్లో చెప్పింది అదే కదా, మన ఆరోగ్య సూత్రాలు వాగ్భట్టుడు రాసింది అదే కదా, చరకుడు చెప్పింది అదే కదా, సుశ్రుతుడు చెప్పింది అదే కదా అన్న మాట రాదు. ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు కదా వాళ్ళు ఏమంటారంటే ఎవిడెన్స్ ఉండాలంటారు. ఇప్పుడు ఇందులో ఎవిడెన్స్ కనుక్కున్నట్టుగా వాళ్ళు మీరు WHO ప్రమాణం. ఇవాళ ఏ వ్యాక్సిన్ చేసినా ఏ ముందు చేసినా WHO ఎండార్స్మెంట్ లేనిది అది ఎక్కడ వాడరు. అది ఆ స్థితికి వచ్చింది ఇవాళ. యోగాని యాక్సెప్టెన్స్ సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఆహార నియమాల్లో భాగంగా ఒకప్పుడేమో ఏకభుక్తం అనేవాళ్ళు, ఉపవాసం అంటుండేవాళ్ళు. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? దీంతో మీకు ప్రాక్టీస్ ఉందా? వీటిల్లో డిఫరెన్స్ అని కాదు కానీ రెండు వేరే సబ్జెక్ట్స్. ఒకటి ఏకభుక్తం అనేది ఎందుకనంటే అది ఆనాటి జీవన శైలి. అప్పుడు ఇన్ని వ్యాపారాలు లేవు, ఇన్ని వస్తువులు, ఇంత కన్జ్యూమరిజం లేదు, ఇన్ని వ్యవహారాలు డీల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వ్యవసాయదారులు. బేసిక్గా వ్యవసాయం ఎందుకు చేస్తారు? ఆహారం కోసం. అంటే ఒక జీవి మనుగడ సాగించాలంటే వ్యాపారం కాదు కావాల్సింది, ఆహారం కావాలి. అంతే కదా. ఆహారం ఎట్లొస్తుంది అంటే వ్యవసాయం చేస్తూ వస్తుంది. నేను వ్యవసాయం చేయడం అనేది ఆ కష్టం చేయడానికి ఇష్టపడక నేను ఉద్యోగం చేసుకుంటాను, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు చేస్తున్నారు ఉద్యోగం? జీతం వస్తుంది. జీతం ఎందుకు? ఆహారం కొనుక్కోవడానికి. ఆ పని మన వాళ్ళు ప్రాచీనులు ఆహారమే, వ్యవసాయమే చేస్తారు. ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా 1 ఎకరా పొలం ఏదో నార్మడి ఉండేది. మినిమం కావలసినటువంటి ఇంటికి కావాల్సిన ధాన్యం పండించుకునేవాళ్ళు. పెసలు, జొన్నలు, మినువులు అన్నీ పండించుకునేవాళ్ళు. అది ఆహారం చేసుకొని దేవ ప్రార్థనతో కాలం గడిపేవాళ్ళు. వాళ్ళకి ఏకభుక్తి సరిపోతుంది. శారీరక శ్రమ కేవలం ఆ 6 రోజులు 6 నెలల పంట. ఇప్పుడు కానీ 2 నెలల పంటలు వచ్చినాయి కానీ 6 నెలలు వ్యవసాయం, మిగతా 6 నెలలు ఖాళీ. వర్షాకాలం బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, ధ్యానం చేసుకునేవాళ్ళు. ఆ 6 నెలల శ్రమకి అప్పుడు బహుశా ఉదయం సద్దనం లాంటివి తినేవాళ్ళు, మధ్యాహ్నం ఏదో భోజనం చేసేవాడు, రాత్రికి అక్కర్లేదు. కానీ ఇవాళ అది కాదు. ఒత్తిడి వల్ల కూడా మీకు ఆహారం చాలా అవసరం అవుతుంది. చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మీ సమస్యలు ప్రారంభమవుతాయి. పాలవాడు ఇంకా రాలేదు, పేపర్ ఇంకా తెచ్చేయలేదు, పేపర్ చదవాల్సి కూడా ఒక వ్యసనం అయిపోయింది. పాలవాడు ఇచ్చిన కాఫీ తాకపోతే వ్యసనం అయిపోయింది. పనివాళ్ళతో ఏదో సమస్యలు ఉన్నవాళ్ళకి పనివాళ్ళు ఉంటారు, సమస్యలు వస్తాయి. ఇవి కాక ఆయన వ్యాపారాలు, సందర్శకులు, తను చేసిన సోషల్ ఆబ్లిగేషన్స్, ఇన్ని ఒత్తిడిలో మీ ఆహారం సరిపోదు. ఎంత క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయో మీరు ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మరి శరీరానికి పోషణ ఆలోచించినా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అయ్యో విపరీతంగా అవుతాయి. మదన పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి, బెంగ పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి, దిగులు పడ్డారంటే నాశనం. అంటే ఫిజికల్గా మూమెంట్సే కాకుండా మనసును కష్టపెట్టే కొద్దీ కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి. ఏ కాదు, రివర్స్లో కూడా మాట్లాడుకున్నాం. మీరు ఆనందపడే కొద్దీ, ఆహ్లాదం పెంచుకునే కొద్దీ మీకు ఎక్కడైనా తుష్టి, పుష్టి, సంతృప్తి, మొహంలో తేజస్సు, వర్చస్సు వస్తాయి. దానికి ఆపోజిట్ సమస్యలు, యాంగ్జైటీసు, ఆందోళనలు, నిర్వేదాలు, నిరాశలు, నిస్పృహలు కుంచేస్తాయి. ఇవి కుంచుతాయి, అవి పెంచుతాయి. శరీరంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భగవంతుడు ఎలా చేశాడంటే కేవలం ఫిజికల్గానే కాదు, మీ ఆలోచన సరళిని బట్టి కూడా మీ ఆరోగ్యం నిర్ణయం. వెరీ గుడ్. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, లేదా గుడ్ థింకింగ్, బ్యాడ్ థింకింగ్ చాలా ప్రభావం ఉంటుంది. ఇవి మైండ్ మీద, తద్వారా హెల్త్ మీద ప్రభావం చేస్తాయి. మనిషి తేజస్సులో కూడా తేడా వస్తుంది. తేజస్సు కూడా ఫేస్లో చూడండి, కొంతమంది ఈ వ్యాపారాలు, వ్యవహారాలు లేని వాళ్ళు ఒక రకమైనటువంటి నిబద్ధత జీవితంతో జీవించే దూరంగా ఉండేవాడు. ఎప్పుడైనా మీరు నైమిషారణ్యం వెళ్ళారా? చాలామంది అడిపోయి తపస్సు చేసుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమీ లేదు బయట ప్రపంచం, ఆ చెట్ల మధ్య కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత గొప్పగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అందం? హ్యాపీగా ఉంటారు. వాళ్ళు బ్యూటీ క్లినిక్కి వెళ్ళారా మొహంతో పాలిష్ చేయించుకోవడానికి? లేదే. ఆ తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది? మన లోపలే ఉంది. ఇదంతా మనం తెలుసుకోవట్లేదు. గ్రేట్ ల్యాబొరేటరీ క్రియేటెడ్ బై గాడ్, గ్రేట్ డిజైనర్. సో మీరు చెప్పిన సారాంశం ఏంటంటే ఆనందం. ఇక్కడ కూడా ఒకటి చెప్పుకోవాలి, దేహానికి వ్యాయామం కావాలంటే దాన్ని కరెక్ట్ ఫామ్లో పెట్టుకోవాలి. బుద్ధికి మేధస్సు కావాలి. మేధస్సు లేనటువంటి బుద్ధి వక్రిస్తుంది. మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అధ్యవసాయం చదవాలి, మనకున్న వాగ్మయం చదవాలి,
మనకున్న వాటిని సమీక్షించుకోవాలి. హృదయానికి ఆహ్లాదం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? సంగీత సాహిత్యాలు. మనకు ఓవరాల్గా ఆనందం కావాలి. పరమానందం, బ్రహ్మానందం అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? సేవ చేస్తూ వస్తుంది. ఇదేం చేసినా రాదు. ఆహ్లాదం వేరు, ఆనందం వేరు. ఆహ్లాదం అనేది అప్పుడు టెంపరీగా కలిగేటువంటి ఒక గొప్ప ఉత్తేజం. మంచి పాట విన్నారు, ఓ మంచి కవిత్వం చదివారు, మంచి పద్యం విన్నారు, అది ఆహ్లాదం, టెంపరీ, మంచిదే, అది కూడా అవసరం. ఆనందం, ముఖ్యంగా బ్రహ్మానందం. ఒక మనిషి ఒక ఆనంద స్థితిలో ఉన్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం సేవ చేస్తేనే వస్తుంది నిర్ణయించాడు భగవంతుడు. తృప్తి ప్లేస్ కూడా ఉంది కదా. తృప్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? తృప్తి నేను ఇవ్వగలిగానంటే. తీసుకుంటే తృప్తి రాదు. అసంతృప్తి, అపరాధ భావం. అవును. నేను ఆయన చేయి దాసాల్సి వచ్చింది, నేను నా చేయి కింద ఉంది, ఆయన చేయి పైన ఉంది అన్నటువంటి భావంతో వాళ్ళకి తగినంత తృప్తి రాదు. ఇచ్చిన వాడికి చాలా తృప్తి వస్తుంది, మనస్ఫూర్తిగా ఇచ్చిన వాడికి, ఏడుస్తూ ఇచ్చిన వాడికి కాదు. అందుకే చెప్పారు, దానం చేసేటప్పుడు వినయంతో ఉండు, విసిరీయడం కాదు. నీ ఇవ్వగలిగే అవకాశం నాకు దేవుడా నువ్వు ఇచ్చావు, అతను పుచ్చుకుంటున్నాడు, మహానుభావుడు నాకు ఈ తృప్తిని మిగిల్చాడు అని చెప్పి దండం పెట్టి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పండి సార్. లివర్ అనేది నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. మనం మేలుకో ఉంటే అది పనిచేస్తుంది. నిద్రపోయినప్పుడు అది కూడా రెస్ట్ తీసుకుంటాం. మనం ఎడాపెడా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే దానికి ఎప్పుడు పని అలసిపోతుంది. అది కూడా అవయవమే కదా. ఓవర్ డూయింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18 గంటలు దానికి రెస్ట్ ఇస్తే ఈ లోపల దాంట్లో బాడీలో ఉన్న టాక్సిన్స్ అని విసర్జించి విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిపుష్టం అవుతుంది. లివర్కు ఉన్న గొప్ప గుణం 3/4 లివర్ చెడిపోయినా, తాగుబోతులు చెడిపోద్ది, 1/4 మిగిలిన అదన్నా ఆరోగ్యం ఉంటే 3 దాన్ని తాను పునర్నిర్మించుకుంటుంది. దానికి ఆ గుణం ఉంది. కొన్ని బలులకి తోక తెగిపోతే మళ్ళీ వస్తుందంటారే, మనిషిలో లివర్కి ఆ గుణం ఉంది. బయట ప్రపంచం తెలుసుకుంటాం కానీ మనం లోపల మనం చూసుకోం కదా. కేవలం ఏకభుక్తం మంచిది అన్నారు. రెస్ట్ ఇచ్చినట్టు మిగతా టైం అంటే శ్రమ లేనప్పుడు. శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కనీసం 18 గంటల దానికి రెస్ట్ ఇవ్వండి రా బాబు, 16 గంటలు ఇవ్వండి, 12 గంటలు ఇవ్వండి పోనీ అని కన్సెషన్ ఇస్తూ వచ్చారు. అది మంచిది. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తెలుసుకునే గురించి నువ్వు తెలుసుకోండి. రమణ మహర్షి అదే చెప్పారు, ఆదిశంకరాచార్య అదే చెప్పారు, నో యువర్ సెల్ఫ్ అన్నారు. ఇప్పుడు ఈ జగ్గి వాసుదేవం ఇంజనీరింగ్ అంటున్నారు. ఇవన్నీ దీని కింద వస్తాయంటారా? ఎన్ని చెప్పినా మూలం అదేనండి. మనల్ని మనం తెలుసుకోవడమే తత్వజ్ఞత. మనిషి తత్వమే తత్వం. ఒక మనిషికే తత్వం అనేటువంటి ఆలోచన పెట్టాడు, ఇంకే జీవికి లేదు. మనిషి తత్వమే మానవత్వం. దాంట్లో దైవీ గుణాలన్నీ ఉన్నాయి. క్రియాశీలత్వం, దయాగుణం, క్షమ, సహనం, ఓర్పు, జీవకారుణ్య దృక్పథం, దానగుణం, ఇవన్నీ మానవత్వంలో ఉన్నాయి. ఆ మానవత్వం అనే తత్వం ఒక మనిషికి పెట్టాడు దేవుడు. వీటిని మీరు అనుభవిస్తున్నారా? ఆ మార్గంలో ఉన్నాను. బహుశా ఈ జన్మలో సాధించగలను, లేకపోతే ఇంకో 100 జన్మలు ఎత్తాలో నాకు తెలియదు. నేను ఈ జన్మల నుంచి నేను సాధన చేస్తున్నాను కూడా తెలియదు. బట్ నేను ప్రయాణికుడిని. అంటే ఒక మంచి బస్సు ఎక్కినట్టుగా, ఒక మంచి స్కూల్లో చేరినట్టుగా. ముఖ్యంగానండి, లక్ష్యం మీద దృష్టి కన్నా నీవు చేసే ప్రయాణం మీద దృష్టి పెడితే జాగ్రత్తగా ఉంటావు, పడిపోవు. నేను మద్రాసు వెళ్ళాలి, మద్రాసుని గుర్తుపెట్టుకుంటే దారిలో ఎట్టంటే పోతాను. నేను చేస్తున్న ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ, నేను సక్రమ మార్గంలో ఉన్నానని భరోసా ఇచ్చుకుంటూ, నేను తప్పులు చేయలేదు, ఉచ్చనీచాల మీద కాలు పెట్టలేదు, జాగ్రత్తగా నడిచాను, నా మార్గం బాగుంది అన్న తృప్తిగా మిగిలితే లక్ష్యం ఎప్పటికైనా చేరుతాం. మనిషి యొక్క ఆరోగ్యాన్ని, మనసుని ప్రభావితం చేస్తూ సమాజం యొక్క శాంతిని కానీ అశాంతిని కానీ, మంచి చెడులన్నీ కలిసిన విషయాల్లో డబ్బు పాత్ర కూడా ఉంది కదా సార్? చాలా ఉంటుంది. అది తగినంత లేకపోతే బాధ, తగిన దానికన్నా మించి ఉంటే మరింత బాధ, క్షోభ. క్లబ్ 99 ఒక కథ ఉందండి. అది యాక్చువల్గా మన కథనే వాళ్ళు ఇంగ్లీష్లో మార్చారు. మన కథే చెప్పుకుందాం. డబ్బు అనేది చాలా విచిత్రమైంది, చాలా అవసరం. అది ఒక స్థితిలో అది లేకపోతే మనిషి కాంప్రమైజ్ అయిపోతాడు కొన్ని వాల్యూస్లో. మీకు మహాభారతంలో ద్రోణుడు వివాహం చేసుకున్నాడు విజయానంతరం. విద్య గడించే సమయంలో ఆయన సహాధ్యాయి ఆయన ద్రుపదుడు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన ఒక మాట కూడా ఇచ్చిపోయాడు. విద్య అయిపోయిన తర్వాత స్నాతకోత్సవం అయిపోయాక ఆయన రాజ్యానికి వెళ్తూ, నేను రాజుని పలానా దగ్గర, అప్పుడు దాకా చెప్పరు ఎవరికెవరు, నువ్వు నా రాజ్యానికి వచ్చి నీకు ఏ సహాయం కావాలని అడుగు, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అని చెప్పిపోతాడు ద్రుపదుడు. ఈయన ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు ద్రోణుడు. బిడ్డ పుడితే పాలు లేవు తల్లికి. అవును. వెళ్ళి అడుగుతాడు, నాకు ఒక ఆవుని ఇవ్వండి, ఒక్క ఆవుని. ఎవడరా నువ్వు, నీతో నేను చదువుకున్నానా, వద్దులేదా, నువ్వు పేద బ్రాహ్మణుడు అని చెప్పి తూష్ణీభావంగా మాట్లాడతాడు. అంటే ఆయనకి ఆ రోజు అది లేదు కాబట్టే కదా.
అంత అవమానపడ్డాడు. అంత విద్య ఉన్నటువంటి మహానుభావుడు అంత అవమానపడ్డాడు, ద్వేషం పెంచుకున్నాడు, కక్ష కట్టాడు, ఆయన ధర్మానికి పక్కకు తలిగాడు, శిష్యుడిని తయారు చేశాడు. శిష్యుడిని అడిగాడు, నాకు గురుప్రసాదంగా ఏమి ఇస్తామని. వాడిని కట్టి తీసుకురండి అన్నారు. అది ఒక సాత్విక గుణం ఉన్నటువంటి బ్రాహ్మడు చేసే పని కాదు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన? ఆ లేమి నుంచి అందువల్ల లేమి అనేది మంచిది కాదు. ప్రతి మనిషి స్వయం సమృద్ధి సాధించుకోవాలి. అందుకే మన మిత్రభేదంలో జరామరణం లేని వాని వలె సద్బుద్ధితో ధనం గడించవలే చెప్పేశారు. అది లేకపోతే ఈ చిత్తవృత్తి నిరోధం కూడా కుదరదు. ఎప్పుడు దాని గురించిన ఆలోచన, దాని గురించిన బెంగ, ఈ కుటుంబాన్ని, ఈ సంసారాన్ని ఎలా పోషించాలి, ఏ అక్రమం చేస్తే అర్జెంటుగా వాళ్ళకి మిగులుతుంది, ఏ దొంగతనం చేస్తేనో, ఎవరిని 2 బాటలు పొగిడి, వాడు అట్లా కాదు, వాడు దానకర్ణుడు కాదు, కానీ దానకర్ణుడు అని చెప్పి పొగిడి వాడి దగ్గర ఏదో పొందుతాం, ఇట్లాంటివన్నీ తన ధర్మాన్ని నుంచి పక్కకు తొలుగుతాడు. సరే, అదొక బాధ. కలిమి విపరీతంగా వచ్చింది అనుకోండి, డబ్బు వచ్చింది, దాన్ని ఇంకా పెంచుకోవాలని చూస్తాడు. ఇంకా పెరిగిన తర్వాత దాని మీద ఆశ పెరుగుతుంది. పెరిగిన వస్తువు మీద ఇంకా పెంచుకోవాలన్నటువంటి తపన వస్తుంది. అప్పుడు అనేకమైన అక్రమాలు చేస్తాడు, ట్యాక్స్ కట్టడు. దీన్ని ఇంకా వేగంగా పెంచే మార్గం ఏంటని వక్ర మార్గాలు ఎదుగుతాడు. అహంకారం వస్తుంది, వాడికన్నా ఇంకా ఎక్కువ కావాలనుకుంటాడు. కంపారిజన్స్ వస్తాయి. ఇవాళ నాకు ఏదో ఉంది, నేను ఇంతతో ఉంటే ఎట్లా, ఈ సిటీలో పలానా ఆయన ఇంకా నాకన్నా బాగున్నాడు, ఆయనకు 3 కార్లు ఉంటే నాకు 5 కార్లు ఉండాలి, ఆయన 2 ఇళ్ళు ఉంటే నాకు 4 ఇళ్ళు ఉండాలి. ఈయన దాటుతాడు. అక్కడ అంబానీ ఇంకా పెద్ద కదా, ఆయన దాటాలి అనుకుంటాడు. ప్రపంచంలో ఉన్న బిల్ గేట్స్ దాటాలనుకుంటాడు. ఇవన్నీ దీనిలో అంతులేదు. కంపారిజన్ కూడా ప్రాబ్లమే. ఉప్పు తినే కొద్దీ దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఆ 99 క్లబ్ అనే కథ ఎంత గొప్పదో చూడండి. ఒక రాజుగారు ఏనుగు మీద అంబారీ మీద ఎక్కిపోతున్నాడు. కాలు వేసుకొని పడుకొని పాడుకుంటున్నాడు జానపదం. ఏమిట్రా వీడు ఇంత ఆనందంగా ఉన్నాడు, మనకి ఇంత రాజ్యం ఉన్నా మనం ఇంత ఆనందంగా లేవు, వాడి గుడిసి మీద సరిగ్గా కప్పు కూడా లేదు, సూర్యుడు వాడి మీద తీక్షణంగా పడుతున్నాడు, అయినా వాడు ఆనందంగా పాడుకుంటున్నాడు. ఏంటంటే, ప్రభు వాడికి ఏమీ లేదు కాబట్టి. అదేంటిది, ఏమి లేకపోతే ఆనందమా? వాడికి కావాల్సినదో ఉంది, వాడికి ఇవాళకి కావాల్సిన ఆహారం వాడు పని చేసుకుంటాడు, సరిపోద్ది. మిగుల్చుకోవాల్సింది ఏమి లేదు కాబట్టి వాడికి ఆనందంగా ఉన్నాడు. నాకు నమ్మకం కలగట్లేదు నువ్వు చెప్పేది అంటాడు. నీకు ఒకటి రుజువు చేస్తాను, వాడి ఆనందాన్ని తీసేయమంటారా అన్నాడు. అంటే ఎట్లా అన్నాడు. వాడికి ఏదో చూపించి ఆనందం తీసేస్తాను, వాడికి ఇచ్చి ఆనందిస్తాను, ఇస్తే ఆనందపడతారు కానీ ఎట్లా అన్నాడు. చూడడు ప్రభు ఏం చేస్తాను అన్నాడు. మన్నాడు రాత్రిపూట వెళ్ళి 99 బంగారు కాణాలు అడ్డు పడేశాడు. 99 100 వేయలే. వాడు మన్నాడు చూసుకున్నాడు, ఆనందపడిపోయాడు, లెక్క పెట్టుకున్నాడు 99. అవరా ఒకటెవరో కొట్టేశారు, నేను 100 ఇట్ట తయారు చేయాలి. ఈ 99 వచ్చినందుకు ఆనందం లేదు, ఆ ఒకటి కూడా రాలేదని బాధ. ఆ ఒకటి కోసం రాత్రింబౌళ్ళు పనిచేయడం మొదలెట్టాడు, పాడుకోవడం మానేశాడు. ఇది ఏది ఆహారం లేదు, వాడు 24 అవర్స్ పనిచేయడం మొదలెట్టాడు. మళ్ళీ రాజుగారిని తీసుకొచ్చాడు. చూడండి వాడి పరిస్థితిని. వాడి మొహం దిగాలు పడిపోయి ఉంది, ఆందోళన ఉన్నాడు. అది దాచిపెట్టుకోవడం ఎక్కడ అనుకుంటున్నాడు. ఈ 100 కాయని ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాడు. ఈ రందులో పడిపోయాడు. స్పష్టంగా కనిపించింది రాజుగారికి. అవురా, ఇది ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. ఇది కథ, జాతక కథల్లో కథ ఇది. కానీ మామూలుగా డబ్బులు సంపాదించే క్రమంలో చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఆ డబ్బు ఇవ్వబడి మొత్తం అంతా ఇటు మొత్తం కోల్పోయాడు, మానవ సంబంధాలు కోల్పోయాడు, డబ్బు ఆరోగ్యం కోల్పోయాడు, డబ్బు వచ్చింది కానీ ఆరోగ్యం కోల్పోయాడు అని అంటుంటారు. మాలో వినపడే మాట. అది నిజం. అది డబ్బు ఆరోగ్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఆ పరిమితులు తెలుసుకుంటే ఏమవుతుందంటే, డబ్బు వెంట పడతాడు, ఆరోగ్యం పోగొట్టుకుంటాడు. తర్వాత ఆరోగ్యం వెంట పడతాడు, డబ్బు పోగొట్టుకుంటాడు. ఏదో ఒకటి రెండు సమం చేసుకోగలిగినటువంటి పరిణితి ఉన్నవాడే యోగ పురుషుడు. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా తగిలారా? తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా పద్ధతిగా నిబద్ధతగా ఎంతవరకు అంతవరకే ఉన్నారు. వాళ్ళు నాకు ఆదర్శం. నేను కూడా ఆ మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేశాను, సఫలీకృతం అయ్యాను. కానీ నాకు కూడా అనారోగ్యం వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. మా అమ్మకు లేదు, నాన్నకు లేదు. ఎందుకు వచ్చిందంటే డబ్బు యావతో కాదు, నేను ఎదుర్కొన్న సమస్యలు, నాకు కలిగినటువంటి వ్యతిరేకత, నేను ప్రారంభించిన ప్రశాంత, ఈ లంచాలు, ఒత్తిళ్ళు, లెక్కలేనితనం, జవాబుదారీ లేనితనం. కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారంటే, నువ్వు ఒక పురుగు అన్నట్టుగా చూశారు. చేస్తున్న మంచి పని అప్రిషియేట్ చేయలేదు. బ్యాంకులు దగ్గర రానివ్వలేదు. వీటి కాలంగా ఒత్తిడికి లోనయ్యారు. కోపం పెట్టుకోకూడదు, మనం
కార్యసాధకులకు ఉండాలంటే కోపం ఉండకూడదు అనుకున్నాను కాబట్టి ఆ నా ఎమోషన్స్ అని నొక్కాను, ఫ్రీగా వదలలేదు. ఆనాటికి నాకు ధ్యానం ఇవన్నీ లేవు. కానీ మా అమ్మ సహనం ఉండాలని చెప్పింది కాబట్టి సహనం పాటించడంలో కృత్రిమంగా దాన్ని అణిచిపెట్టాను. అది చాలా తప్పు. దాంతో నాకు అనారోగ్యం వచ్చింది. అయితే మీరు అనొచ్చు వ్యాపారంలో భాగమే కదా అని. శాంత వ్యాపారం కోసం చేసింది కాదు. అదొక భావోద్వేగంతో ఇది మనం తక్కువ చేయబడకూడదు, మన సమాజంలో కూడా మేధస్సు ఉంది నిరూపణ చేయడానికి చేసింది. కానీ ఏమనుకుంటారంటే వరప్రసాద్ శాంత ప్రారంభించాక పాపం డయాబెటిక్ అయ్యాడు, యావ కదా ఆయనకు కూడా ఆ ఖాతాలు వేశారు. కాదు, కాదు, నిజాయితీ చెప్తున్నాను. అప్పుడు నాకు ధర్మాగ్రహం చాలా ఎక్కువ ఉండేది, దాన్ని అణుచుకున్నాను. ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక ఆఫీసరు నాకు ఆ క్లియరెన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లంచం అడిగాడు, నేను ఇవ్వలేదు. చించేశాడు నా కళ్ళ ముందే ఇచ్చిన పర్మిషన్ని. చించేస్తే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ 6 నెలలకి, ఇప్పుడు ఏదో వారం పెడుతున్నారు. నేను మాట్లాడే మాట 93, 1993 అంటే ఎన్నేళ్ళండి? 32 ఏళ్ల క్రితం. ఆనాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవస్థ 6 నెలలకు ఒకసారి సమావేశం అయ్యేవాడు. ఒకసారి ఆ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే మళ్ళీ నేను 6 నెలలు వెయిట్ చేయాలి. ఒక సంస్థ దాన్ని పెట్టిన పెట్టుబడి, మనుషులు, జీతాలు, ఆర్థికంగా ఎంత దెబ్బతింటాం. ఇవన్నీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి నా ఆరోగ్యం. అయితే ఎందుకు దెబ్బతీసినాయంటే శాంత నడిపించడానికి. శాంత ఎందుకు నడిపించారనే దాని మీదనే భేదాభిప్రాయం. డబ్బు కోసం కాదు, అది ఒక సంస్థ, ఒక ఆదర్శం కోసం చేసింది. కాబట్టి నేను నా వంతు ఈ ప్రయాణంలో ఆరోగ్యం కోల్పోయాను, బట్ దానికోసంగా కాదు. మెంటల్ హెల్త్ని మెయింటైన్ చేస్తున్నట్టేనా? ఎంత చెప్పినా, ఎంత యోగం చేసినా, ఎంత నాడీ శోధన చేసినా చిక్కుమనే సందర్భాలు వస్తాయి. మనం అతీతులం కాదు. అవును, మన పురాణాల్లో చదివిన గయుడు ఉచ్చిష్టం వేస్తే కృష్ణుడు శపథం బట్టి చక్రం వదిలేడు కదా. దాని అర్థం ఏంటి? ఎంత సాత్వికులైనా, ఎంత దైవీ గుణాలన్నా ఉద్వేగాలు తప్పవు, సహజం, సాధ్యమని తగ్గించుకోవాలి. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. దేవుళ్ళకైనా తప్పలేదు ఆవేశం, ఉద్వేగం. ప్రకృతికి ప్రకృతికి ఆరోగ్యానికి లింక్ ఏమైనా ఉందా? అయ్యో, అసలు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడండి? మట్టిలోంచి వచ్చాడు. మీ జీవధాతువులన్నీ గమనిస్తే మట్టిలోంచి వచ్చిన ఖనిజాలే. మనలో మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, అన్నీ భూమిలోంచి వచ్చినటువంటి ఆ ఖనిజాలే, ఆ వాటి స్వరూపమే ఇది. అందువల్ల మనం భూమిలో భాగం, భూమిలోనే కలిసిపోతాం, భూమిలోంచి వచ్చాం. చెట్టు, చేమ, ప్రతి జీవి భూమిలోంచి వచ్చినాయి. ఇవాళ పార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకోలేరు. కానీ మీకు తెలియకుండా కొన్ని అడ్డాలు పెట్టుకున్నారు, కాళ్ళకి చెప్పులు. అందుకని అప్పుడప్పుడు కనీసం దాని మీద కాసేపు నడవండిరా బాబు, భూమితో, ఆ భూమాతతో స్పర్శను పోగొట్టుకోకండి అంటారు. మనకు ఆయుర్వేదంలోనూ రెండోది నేచర్ క్యూర్ క్లినిక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పులు కాసేపు వదిలేయండి ఈ 6 రోజులు అంటారు. నేల మీద నడిపిస్తారు, ఒంటికి బురదంతా పూస్తారు, వాతప స్నానం చేస్తారు. ఆవిరి, వేడి, నేల, ఎండలో కూర్చోబెడతారు. రాత్రిపూట వెన్నెల్లో తామరాకులతో కప్పెట్టి పడుకోబెడతారు. ఇవన్నీ ఏమిటి? ప్రకృతితో మమేకం చేయడం. మనం ఏదైతే దూరం అయిపోయామో ఈ ఆధునిక సమాజంలో, వాటికి మళ్ళీ దగ్గర చేయడానికే ఈ ప్రకృతి చికిత్సాలయాలంతా పాటుపడుతున్నాయి. అంటే దాన్ని గుర్తించాల్సిందంటే మనం ప్రకృతిలో భాగం, దాని నుంచి మనం విడివడి మనం సపరేట్గా ఉందాం, ఈ చల్లటి గాల్లో కాదు ఏసీలో కూర్చుందాం, ఇట్లాంటి ఆలోచనలు మంచిది కాదు. అయితే ఇవాళ పొల్యూషన్ బయట ఎక్కువ ఉంది కాబట్టి కారులో పోతున్నప్పుడు తప్పనిసరిగా అద్దాలు ఎత్తుకోవాల్సిందే, లోపల ఏసీ వేసుకోవాల్సిందే. ప్రకృతి వర్సెస్ శరీరం, మనిషి బాడీ అండ్ హెల్త్, అందులో సైన్స్ ఉంది అంతేగా? చాలా సైన్స్, అనుమానం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమిలోంచి వస్తుంటుందండి. మీరు బేర్ ఫుట్తో నడిస్తే, మన కాళ్ళు ఈ చెప్పులు లేకుండా, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మీకు వస్తుంది. అందుకని భూమాతను ప్రార్థించేటప్పుడు నాకు తుష్టిని పుష్టిని ప్రసాదించు భూమాత, నేను నీ బిడ్డని, నీలో కలిసేంత వరకు నాకు తేజస్సు, వర్చస్సు నీ నుంచే రావాలి అని దండం పెట్టుకుంటాం. అంటే ఈ పంచభూతాత్మకమైన శరీరానికి బయట ఉండే పంచభూతాలకి అనుబంధం ఉంది, రెండు వేరు కాదు, కానీ బంధం ఉంది అంటారు మీరు, అంతే కదా? బయట ఉన్న వాయువు మన లోపల ఉంది కదా, బయట ఉన్న ఉష్ణం మనలో ఉంది, బయట ఉన్న చల్లదనం మనలో ఉంది, ఏది లేదు, జలం ఉంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత అంటారు కదా. అవును సార్, మన వాళ్ళు డి విటమిన్ అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? కరెక్టే అది. ఇప్పుడు చూడండి, మనం ఏదో కెమికల్ డి విటమిన్ వేసుకోవడం అనవసరం. ఒకప్పుడు చాలా తక్కువ వస్త్రాలు ఉండేవి, అంగవస్త్రం ఉండేది, పై ఆచ్ఛాదన తక్కువ సార్లు వేసుకునేవాడు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేప్పుడే చొక్కా వేసుకునేవాడు, లేకపోతే కేవలం ఉత్తరయమే, సూర్యరశ్మి సోకేది.
మనకు ఆనాటికి ఈ రకమైనటువంటి వాహనాలు లేవు. గుర్రం మీదో ఎద్దుబండి మీదనో వెళ్ళేవాళ్ళు. ఎండ సోకేది, దానివల్ల డి విటమిన్ బాగా పుష్కలంగా ఉండేది. శారీరక శ్రమ అవసరం, సూర్యరశ్మి అవసరం. ఈ రెండు ఇవాళ కొరవడ్డాయి. శారీరక శ్రమ లేదు, ఎక్సర్సైజ్ చేస్తే ఉంది కానీ లేకపోతే మామూలు శ్రమ లేదు కదా, వ్యవసాయ ఊరు చేయట్లేదు. సూర్యరశ్మి కూడా సోకకుండా అమ్మో ఎండ అని లోపలికి వెళ్ళిపోతుంది. వీటి కారణంగా డి విటమిన్ తగ్గిపోయింది. సో సూర్యోపాసన కనీసం ఏం చెప్పారంటే మన వాళ్ళు, ఉదయం లేచి సూర్యుడు నమస్కారం చేసుకుంటే అర్థం ఆదిత్య హృదయం చదువుకోవడానికి కనీసం 3.5 నిమిషం పడుతుంది. సూర్యుడు సంబంధించిన శ్లోకాలు 2-3 ఉంటాయి, అన్నీ 4 నిమిషాలు 5 నిమిషాలు పడతాయి. ఈ 4 నిమిషాల సూర్యరశ్మి నీ మీద సోకితే చాలు, ఆ రోజు కావాల్సిన డి విటమిన్ వచ్చేసినట్టు. మీరు రోజు చేస్తారా అది? డైలీ చేస్తాను. అంటే సూర్యుడికి అడ్రస్ చేస్తారు శరీరాన్ని. కానీ ఒక్కోసారి పెద్ద వర్షాకాలం బయటకు వచ్చేటట్టుగా ఉండదు, అది వేరే సీజన్. ఒక్కోసారి వేరే విదేశాల ప్రయాణాల్లో ఉంటాను. ఈ 24 గంటల ప్రయాణాలు విదేశాలకి జరగదు. రోజు జరిగింది అని అనలేను, బట్ అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు వదలలేదు. జ్వరం ఉన్నా చేస్తాను. సిటీ వదిలిపెట్టి దూరం రావడానికి ఎందుకు? సూర్యోదయం చూస్తాను, సూర్యాస్తమయం చూస్తాను. సిటీలో మీకు వీలవుద్దా? లేదు. కేవలం మధ్యందిన మార్తాండుడే మీకు శరణ్యం. యూట్యూబ్లో చూసుకో. నేను సూర్యోదయాన్ని చూడగలను, సూర్యాస్తమాన్ని చూడగలను, అందుకే ఇంత దూరం వచ్చాను. చంద్రుడి పాత్ర ఏంటి సార్ శరీర ఆరోగ్యం పైన? శీతలం అండి. చంద్రుడికి ఔషధీ గుణాలు ఉన్నాయి. చంద్రుడు ఈ చెట్ల మీద పౌర్ణమి టైంలో తన శక్తిని అంతా ప్రసాదిస్తాడు. అది ఆకులకంతా ఆ శక్తి వస్తుంది. మన ఆకులు ఎందుకు తింటాం? ఆకుల్లో ఎంతో నిక్షిప్తం చేస్తారు ఆయన ఔషధీ గుణాలు. పూలు వాసన చూస్తాం, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ వాసనలో మీకు థెరపీ ఉంది, అరోమా థెరపీ ఉంది, తెలుసు కదా. మల్లెలు స్వాంతనపరుస్తాయి, మీ బీపీని తగ్గిస్తాయి. మనోరంజకాలు మనసులో ఉన్న కల్లోలను తగ్గిస్తాయి. అంటే ప్రతి వృక్షంలోనూ ఔషధీ గుణాలు తయారు చేసి పెట్టింది చంద్రుడే. ఔషధికి అంతా ఆయనే మూలపురుషుడు. ఆరోగ్యానికి సూర్యుడు ఎట్లో ఔషధ గుణాలు ఏమంటే రోగాన పడ్డప్పుడు సూర్యుడు దర్శించకుండా ఇంట్లో ఉండి ఆరోగ్యం పాడు చేసుకున్న వాడికి ఇవరే నేనున్నానని చెప్పిన చంద్రుడు. మన వాళ్ళు ఆరోగ్యం అనగా అంతసేపు సూర్యుడిని ఒక్కడనే చెబుతున్నారు కానీ చంద్రుడు కూడా చెప్పాలి మనం. చంద్రుడు కూడా చెప్పాలి. చంద్రుడు ఔషధాలకి నెలవు, ఆయన ప్రసాదిస్తాడు అని ఔషధి గుణాలు. చంద్రుడు తెలుసా, కొన్ని ఆయుర్వేద పండితులు ఒక రాత్రి వేళ ఒక పర్టికులర్ జాములోనే ఆకులు కోసుకొచ్చి మందులు తయారు చేస్తారు. ఎందుకంటే ఆ చంద్రకాంతి పడినప్పుడు వాటిలో ఉన్నటువంటి లింక్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ సైన్స్. అంతే, అంతా సైన్సే. సైన్స్ అనే మాట ఇప్పుడు వాడుతున్నాం. జ్ఞానము, విజ్ఞానము ఆది కాలం నుంచి ఉన్నాయి. వేద విజ్ఞానం అంటే ఏమిటి? ఇవే సర్వలోక క్షేమం, సర్వజీవ శ్రేయం, త్యాగశీల జీవనం, ఈ భారతీయ సంస్కృతి ఇదే కదా. సనాతన ధర్మం అంటే కూడా ఇవన్నీ అందులో భాగం. సనాతనమే, సమన్వయమే సనాతనం, సమన్వయం భారతీయం. ఇలా చెప్పిన తర్వాత మనం వాటిని వదిలిపెట్టి మనం ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, మా తెలుగే వద్దు, సంస్కృతం వద్దంటే ఇట్లాగే ఉంటుంది. అంటే సనాతనానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి సార్? అన్నీ సమన్వయం చేసుకోవడమే సనాతనం. అనాదిగా అన్ని సమన్వయం చేసుకోవాలి. ప్రకృతితో మమేకం కావాలి, ఆహార నియమాలు పాటించాలి, సమాజంలో మిగతా వాళ్ళతో నువ్వు ఎలా నీ వే ఆఫ్ డీలింగ్, నీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎవరిని నొప్పించొద్దు, నువ్వు నొప్పి పడకు, ఎవరికైనా మేలు చేస్తే మర్చిపో, ఎవరైనా కీడు చేస్తే కూడా మర్చిపో, నీకెవరన్నా మేలు చేస్తే గుర్తుపెట్టుకో. ఇవన్నీ మన వేదాలు చెప్పినవి. అవన్నీ సమన్వయం చేసుకోవడమే సనాతనం. మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? అయ్యా, నేను సాధకుడు, నేను సాధించిన వాడిని కాదు. నాకు చాలా లోపాలు ఉన్నాయి. నా లోపాలు తెలుసు కాబట్టే అసలు లోపం తెలుసుకోవడం సగం దూరం ప్రయాణం చేసేసినట్టు. స్వీయ లోపంబలు ఎరుగుంటే గొప్ప విద్య అంటాడు అక్క. నేను చాలా సాధకుడుగా ఉన్నాను. ఇంకా ఎంతకాలం చేయాలో తెలియదు, ఎన్ని జన్మలు కావాలో తెలియదు. నేను వాటి అనేక పర్యాయాలు కోప్పడ్డాను, విసుక్కున్నాను, బాధపడ్డాను, ఆక్రోశపడ్డాను. మీ కోపం దీర్ఘ కోపమా, షార్ట్ టెంపరా? షార్ట్, వెరీ షార్ట్. అది సాధించాను. ఏ కోపం నాకు ఒక నిమిషం, 1 నిమిషం కన్నా ఎక్కువ నామస్మరణకి వెళ్ళిపోతాను. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. నామస్మరణ అద్భుతం అండి. కలియుగానికి అదే చెప్పింది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో అర్చనలు, కలియుగంలో చేయాల్సింది కేవలం నామస్మరణ. తర్వాత ఇప్పుడు షుగరు, బీపీని కూడా మనం రివర్స్ చేయొచ్చు రకరకాల మన విధానాల ద్వారా అంటుంటారు కదా సార్, అంటున్నారు చాలామంది. అది దాన్ని మీరు నమ్ముతారా? మీకైనా ప్రాక్టీస్ ఉంది అందులో? పూర్తిగా తగ్గిపోవు. దానికి దోహదం చేసేటటువంటి యోగా ఇవన్నీ అవసరం. కానీ దానివల్లనే మొత్తం అంతా నయమైపోద్ది అనుకోవడం కొంచెం ఎక్కువ ఆశించినట్టే. దాంతో పూర్తిగా నయం కాదు. డెఫినెట్గా ఆ ఇంప్రూవ్మెంట్ పాత్రలో పెడుతుంది. అవాయిడ్ వైట్స్ అంటున్నారు ఈ మధ్య బాగా వినపడే మాట. అన్నం తినద్దు, పందార వైట్ ఆల్
దాన్ని మీరు నమ్ముతారా? కవితాత్మకంగా చెప్పినట్టు మోడర్న్ పోయిటరీ అది ఏమీ లేదు. తెలుగు చాలా స్వాంతనిస్తుంది. తెల్లటి వస్త్రం చాలా గొప్పది, తెల్లటి పాలు మంచిదే, తెల్లటి మజ్జిగ మంచిదే. తెలుపు అంతా మంచిది కాదు అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే చెప్పడానికి చాలా బాగుంటుంది. షుగర్ అనేది వద్దు, కానీ బెల్లం తీపే కదా. అసలు షడ్రుచుల్లో ఏ రుచిని వదలడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు హ్యావ్. షడ్రుచుల్లో హెల్త్ అండ్ సైన్స్ ఉందా? సైన్స్ ఉంది. అన్ని రుచులు అవసరం శరీరానికి. చేదు అవసరమే, పులుపు అవసరమే, తీపి అవసరమే. మధుర పదార్థం లేనిది అది షడ్రుచులు లేకపోతే అది ఒక పెద్ద లోపం. అది సమయం వర్సెస్ జీవితం. సమయం అనేదే దైవ సమానం. కాలాన్ని గౌరవించకపోతే మీరు దేవుణ్ణి గౌరవించనట్టే లెక్క. దేవుణ్ణి ఉపాసించడం అంటే కాలాన్ని ఉపాసించడమే. మీరు ఏది పోయినా ఏది కోల్పోయినా మీరు తిరిగి తెచ్చుకోగలరు. సమయాన్ని కోల్పోతే మాత్రం మీరు తెచ్చుకోలేరు. మీరు అక్కడితో ఆగిపోయినట్టు. అందువల్ల సమయానికి ఏ సమయానికి ఏవి చేయాలో, ఏ సమయానికి ఏది చేయకూడదో అన్నీ కూడా మనకు నిర్ణయించారు. సమయాలు, గడియలు, పుణ్యకాలం అన్నీ ఎందుకు పెట్టారు? ఆ సమయాన్ని బట్టే ప్రకృతిలో మార్పులు ఉంటాయి. ఆ ప్రకృతిని బట్టే మనం ఎప్పుడంటే అప్పుడు ఏరువాక చేస్తామా? చేయం కదా. ఋతువులు ఉంటాయి కదా, సీజన్. ఆ సమయంలో వచ్చిన వర్షానికి, అనురాధ కార్తెలో వచ్చిన వర్షానికి దాని విలువ దానికి ఉంది. అప్పుడు విత్తనం మీద పడ్డటువంటి చినుకు విత్తనంలో ఆ తేజస్సును కలిగించి దాన్ని పొటమరించేటట్టుగా చేస్తుంది, మొలకెత్తుతుంది. సమయానికి చాలా విలువ ఉంది సార్. సమయానికి, కాలానికి, మనిషి జీవితానికి అనుబంధం ఉందా? అనుబంధం ఉంది. ఏ కాలానికి అది, ఏ సమయానికి అది చేయకపోతే ఆ జీవితం నిరర్ధకం. మీరు రాత్రి అంతా మేలుకొని ఉదయం నిద్రపోతానంటే కుదరదు. బయలాజికల్ క్లాక్ అనేది లోపల భగవంతుడు నిర్దేశించాడు. ఈ సమయానికి నువ్వు ఈ పని చేయాలని. ఏకుదాము నువ్వు నిద్రలేయాలని చెప్పాడు ఆయన. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోమన్నారు. అది చేయకపోతే దాని తాలూకు అనారోగ్యాలు ఉంటాయి. అది సమయమే కదా. ఈ సమయానికి ఇది సాయం ప్రదోష వేళ దేవస్మరణ చేసుకో. అసుర సంధ్య వేళ అంటాం. అసలు విజృంభించుంటారు. ఆ సమయంలో హోమం చేసుకో, లేకపోతే గాయత్రి చదువుకో. అది ఆ సమయానికి అది 8 ఆహారం తీసుకొని భోగ సమయం సుఖపడు. ఆ సమయంలో నిద్రపో. ఇంకేదైనా నీకు సంసారం ఉంటే సంసారం చేయి. అంతేగాని మిగతా వేళల్లో చేయకూడని పనులు చేయకూడదు, చేయవలసిన పనులు చేయకుండా మానకూడదు. అంటే ఆ టైమ్లీనెస్. ఆహారం కూడా పర్టికులర్ టైమ్స్లో ఉంటే శరీరం కూడా ప్రిపేర్ అయి ఉంటుంది. మీ 12 గంటల భోజనం చేసే అలవాటు అనుకోండి, 11 నుంచే జీర్ణ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ జ్యూస్ అన్నీ తయారవుతూ ఉంటాయి. మీరు ఆ సమయానికి ఇవ్వలేదు అనుకోండి, అవి నీరు గారిపోతాయి. ఆ తర్వాత ఉత్పన్నం కావు, మీరు తినేది అరగదు. అందుకని వేళ తప్పి తింటే అరగదు అంటాం. అంటే మనం బాడీకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది అనుకుంటారు. అంతే. వేదంలో చెప్పినట్టుగా కాల ప్రమాణం పాటిస్తే అది మంచిది. బాడీ దానికి అలవాటు పడాలి. అంటే కాలం చాలా గొప్పది జీవితంలో. కాలంలోనే మంచి చెడు, అసలు నకిలీ, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, ఆరోగ్యం అనారోగ్యాలు, సంబంధాలు అన్నీ ఆ కాలంలో ముడిపడి ఉంటాయి కదా అంటారు కదా. అవును. ఆ ఫిలాసఫీ నమ్ముతారా మీరు? ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయం అయిపోయింది అని ఒక సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. క్లౌడ్ స్టోరేజ్ అంతా ఇంత కాదండి. అవును. మీరు మాట్లాడే గిగా ట్రిగా కాదు, అనంతం. దాని పేరే ఇన్ఫినిటీ. విష్ణు వ్యాపకుడు అంటాం. విష్ణు అంతా వ్యాపించు. సర్వవ్యాపి. ఎంత వ్యాపి ఏమన్నా దానికి ప్రమాణం ఉందా? 2GB 3GB 10GB టెరాబైటా కాదు, ఎంతో తెలియదు. అనంతం. అనంతం. ఆ అనంతంలో మనమంతా భాగం. వాట్ ఈజ్ లైఫ్ సార్? జీవితం భగవంతుడు అనుభవించమని ఇచ్చాడు, సరిగా అనుభవించమని దిద్దాడు వేదాల్లో. దాన్ని ప్రశ్నామయంగా చేసుకుంటారు, అయోమయం చేసుకుంటారు. కొందరు ఆనందిస్తారు, కానీ సరైన పద్ధతిలో ఆనందించక అది ఆనందం కాదు, అది ఆహ్లాదం కోసం పక్కదారి పడతారు. ఆనందం చిరస్థాయిగా ఉండే ఆనందం కోసం కొద్దిమంది ప్రయత్నం చేయగలరు. వాళ్ళకి ఆనందం దొరికినప్పుడు జీవితం ఒక వరం. జీవితాన్ని అర్థం చేసుకోకపోతే ఒక శాపం. మీరు మీ జీవితాన్ని ఎలా చూశారు, ఎలా అర్థం చేసుకున్నారు? నాకు ఇచ్చిన అవకాశంగానే భావించాను. నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మంచి కుటుంబంలో జన్మనిచ్చాడు. ఒక మంచి వ్యక్తి దగ్గర డిసిప్లిన్ నేర్పించాడు. మా మేనమావ దగ్గర మా అమ్మ నాకు జన్మనిచ్చింది, అనేక మంచి విషయాలు చెప్పింది. మా నాన్న వ్యవసాయదారుడైనా కూడా ఆయన ఏం డిగ్రీ హోల్డర్ కాకపోయినా నేను ఎంతవరకు చదువుకోవాలని చదివించాడు. నేను ఏమి చేసినా అడ్డం చెప్పలేదు, నన్ను ఎంకరేజ్ చేశాడు. భుజం మీద చేసి నేను ఉన్నాను రా నీకు అని అన్నాడు. నా చుట్టూ సమాజం, నాకున్న స్నేహితులు కూడా మంచివాళ్లే, నన్ను ఎవరు మోసం చేసిన వాళ్ళు లేరు. అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆ ఎదురు దెబ్బల వల్ల నేను నేర్చుకున్నదే ఉంది, కానీ పోగొట్టుకుంది ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా అని తెలిసింది. సో నాకు జీవితం, నా ఉద్దేశంలో నాకు పెద్ద వరం. నాకు మంచి జీవితం ఇచ్చాడు. నాకున్న ఈనాటి స్థితి స్థాయి భగవంతుడు ఇచ్చిన వరం. జీవితంలో
డూస్ డోంట్స్ అని చెప్తారా చివరిలో? అట్లాంటివి వాళ్ళు నిర్ణయించుకోవాలండి. ఎవరి జీవితం వాడిదే. వాళ్ళకి వాళ్ళ ప్రవృత్తిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. స్థూలంగా ఒకటే, ఎవరికి హాని చేయకు, మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికి హాని చేయకు. ఎవరు చేసే హానికి నువ్వు లోను కాకు. దానికి తగ్గ సమర్థత ఉండాలి, సన్నద్ధత ఉండాలి. అంటే ఏమిటి, నిన్ను నువ్వు కాపాడుకునే శక్తి సామర్థ్యాలు అలవర్చుకో. వైజ్ఞానికంగా, శారీరకంగా, మనోబలంతో సిద్ధంగా ఉండు. ఎవరి చేత నొప్పి పడకు, ఎవరిని నొప్పించకు. ఇప్పుడు శాంతా బయటికి ఏమైనా చేస్తున్నారా సార్? ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు నేను దానికి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను. నాతో దాని బంధం వదలదు, నేను బతుకున్నంత వరకు ఉంటుంది. దాన్ని రవిరాజు గారు నిర్వహిస్తున్నారు. వాళ్ళు నా ప్రిన్సిపల్స్ మీదే నడుపుతానని మాటిచ్చారు, చేస్తున్నారు. ఇంకా మార్కెట్లోకి రాలేదు, దాని పునరుజ్జీవనంలో ఉంది, ఆ దశలో ఉంది. మీ పాత్ర ఉంటుంది అందులో? నేను చైర్మన్గా ఉన్నాను కదా. నేను స్థూలంగా ఉంటుంది. నేను రోజువారీగా నా దిశానిర్దేశాలు ఉంటాయి కానీ రోజువారీ కూలీని కాదు. అక్కడ ఓ పెద్దరికంగా ఇది నాన్న ఇది మంచిది అని చెప్పుకోవడం వరకు. ఏమైనా వ్యాక్సిన్లు ఏమైనా రాబోతున్నాయా గొప్పవి? అంటే అయ్యే ఉన్నవే పునరుద్ధరిస్తున్నాం, కొత్తవేమీ లేదు. పాత మన శాంతా తీసుకొచ్చి అన్నీ వస్తాయి. ఏమేమి వ్యాక్సిన్? 14 వ్యాక్సిన్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మీరు ఈ వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో తేవాలనేది ఏమైనా ఉందా మీ మనసులో, లైఫ్ గోల్? అంటే ఇప్పుడు ఏం గోల్స్ పెట్టుకోలేదండి. నా గోలల్లో ఆత్మోద్ధరణ. మనం ఈ భారతదేశంలో పుట్టిన దానికి మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వ విచారణ, ఆత్మోద్ధరణ ఇలాంటి మహోత్తంగా తరంగాలు కేవలం ఈ దేశానికే పరిమితం. ఇక్కడ పుట్టడం మన అదృష్టం. అవి వదిలిపెట్టి నేను ఆ వ్యాక్సిన్, ఈ వ్యాపారం ఇవన్నీ ఆలోచించలేదు. థ్యాంక్ యూ. నమస్కారం.